వెల్కమ్ టు యోయో టీవీ. మనం ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో ఉన్నాం. కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంతో మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అభివృద్ధికి మాత్రం నోచుకోలేదని చెప్పుకోవచ్చు. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు పాలించినా కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి మాత్రం జరగలేదని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు దాదాపుగా ఈ ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన వీరభద్రస్వామి దేవాలయానికి దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు వేలాదిగా కూడా తరలి వస్తూ ఉంటారు. దాదాపు సంక్రాంతి పర్వదినాన ఇక్కడ జాతర భారీ ఎత్తున కూడా జరుగుతుంది. జాతరకు 5 నుంచి 6 లక్షల మంది కూడా భక్తులు ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఈసారి కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం అయితే కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు మనం వీరభద్రస్వామి దేవాలయంలో ఏదో చూసుకోవచ్చు. ఎప్పటికి కూడా ఇది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది, కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు కనీసం కూడా దేవాలయంలో ఎలాంటి పట్టింపు చర్యలు కూడా చేపట్టలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిన సమయంలో ఇక్కడికి వచ్చి దేవాలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా కూడా ఇక్కడి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆలయ అభివృద్ధికి మాత్రం హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా అభివృద్ధికి నోచుకుంటుందా, ఇక్కడ పర్యాటక కేంద్రం అనేది ఏర్పడుతుందా అనేది మనకైతే ముందు తెలియాల్సి అయితే ఉంది. చూసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం కూడా గుట్టలు అన్నిటితో ఉంటుంది. ఇక్కడ దాదాపు దేవునికి ఎంతో ప్రసిద్ధి ఉంది. కోరమీసాల దేవునిగా ఇక్కడ దేవుడు పేరు పొందాడని కూడా చెప్పుకోవచ్చు. పర్సన్ భరత్తో సతీష్, ఉస్నాబాద్.